హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో రియల్ ఎస్టేట్ టీవీలో ఇవాళ మీకు ఒక వండర్ఫుల్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ చూపించబోతున్నాను. సో ప్రజెంట్ నేను ఉన్న లొకేషన్ అయితే మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట, రావిరాల్ ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్లో ఉన్నాను ప్రజెంట్ నేను. సో మీకు అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఓఆర్ఆర్కి రాశారు టాటా ఇంటర్చేంజ్. సో ఏంటి టాటా ఇంటర్చేంజ్ అనేది అంటే ఇది రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇది ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసి ఇక్కడే పేరు రాశారు. సో ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ, అదే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా, ఆ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 330 ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దానికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి. ఈ 330 ఫీట్ రోడ్డుకు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ అని పేరు పెట్టారు. సో ఇది ఇక్కడ నుంచి దాదాపు 41 కిలోమీటర్స్ ఉంటుంది ఆ రోడ్ అంతా. సో అందుకే దీనికి టాటా ఇంటర్చేంజ్ అని కూడా నామకరణం చేశారు. సో మరి ఇలాంటి జంక్షన్లోనే ఇప్పుడు ఆ వెంచర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ జంక్షన్ చూస్తున్నారు కదా, ఈ జంక్షన్ ఇటుంటే ఈ జంక్షన్ ఆనుకొనే సర్వీస్ రోడ్ ఇది. ఈ సర్వీస్ రోడ్ ఆనుకొనే ఉంది ఈ వెంచర్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ గోడ, సో ఇదే మనం చూపించబోయే వెంచర్ అనమాట. సో అంటే ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు, రైట్. సో ఆ వెంచర్కు చూసే ముందు మనం ఈ జంక్షన్ యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. సో ఫ్యూచర్లో ఈ జంక్షన్ అయితే మంచి హాట్ కేక్ లాంటి ఏరియాలా మారబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ జంక్షన్లో మనకు తెలుసు, ఇటు లోపలికి వెళ్తే మనకు కొంగర్కలాన్ కలెక్టరేటు, అదేవిధంగా ఫాక్స్కాన్ అండ్ కేన్ సెమికాన్ వెళ్ళే రోడ్ అనమాట. మనం ఔటర్ రింగ్ రోడ్ కింద నుంచి వెళ్తే ఇక్కడే ఉంటుంది, జస్ట్ మనకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. సో అలాంటి ఏరియా ఇప్పుడు ఒకవేళ ఈ 330 గ్రీన్ఫీల్డ్ రోడ్డు స్టార్ట్ అయితే ఇది భారీ జంక్షన్ అయిపోతుంది మొత్తం. ఈ చుట్టుముట్టు అంతా కమర్షియల్ యాక్టివిటీస్కి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఈ లొకేషన్లో ఉన్న ఆ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఓఆర్ఆర్ జంక్షన్, అదే టాటా ఇంటర్చేంజ్ నుంచి ఇక్కడ వండర్లా వైపు వచ్చాం. సో అక్కడ మీకు వండర్లా ఆర్చ్ కనిపిస్తుంది. సర్వీస్ రోడ్ నుంచి అంతా 100 ఫీట్ రోడ్ అనమాట. సో ఇటు వెళ్తే మనకు వండర్లా వస్తుంది. వండర్లా గేట్ ఇటే లోపల సైడ్ ఉంటుంది అనమాట. సో ఆ సర్వీస్ రోడ్కి వండర్లాకి మధ్యలోనే ఇప్పుడు మీకు చూపించబోయే వెంచర్ ఉంది అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది మీకు. సో ఇదే నవభూమి డెవలపర్స్ వారి వండర్ హోమ్స్ అనమాట. సో అంటే ప్రైమ్ లొకేషన్ చూడొచ్చు మనకు. సో ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ వెంచర్. సో ఈ వెంచర్ గురించి తెలుసుకుందాం ఇంకా, రైట్. సో వండర్ హోమ్స్ వెంచర్ డెవలప్మెంట్ చూస్తే మనకు చూడొచ్చు గ్రాండ్ ఎంట్రీ ఆర్చ్ ఉందన్నమాట ఇక్కడే. సో 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడే. సో మనం చూడొచ్చు సెక్యూరిటీ పర్సన్ కూడా ఉన్నాడు. సో మనం ఇంకా వెంచర్ లోపలికి వెళ్ళి వెంచర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం వండర్ హోమ్స్ లోపలికి వచ్చేసాం. సో మనకు వెంచర్ నుంచే చూడొచ్చు వండర్లా. సో లోపల ఇది అమ్యూజ్మెంట్ పార్క్ ఇది. సో ఎప్పుడు బిజీగా ఉండే ఏరియా అనమాట, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఈ వండర్ హోమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్ 6.5 ఎకర్స్లో ఉంది. డెవలప్మెంట్ చూస్తుంటే మాత్రం 100% కంప్లీట్ అయిపోయినట్టు కనపడుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ అనమాట. సో ఫైనల్ అప్రూవ్డ్ అంటే మనకు ఏదైతే హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తారో, కంప్లీట్ చేసిన తర్వాతనే ఫైనల్ అప్రూవ్డ్ వస్తుందన్నమాట. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనం ఇక్కడే చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడే ఫుట్పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ అనమాట. అండ్ ప్లాంటేషన్ చూడొచ్చు, మంచి బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఇచ్చారు. మొత్తం రోడ్డుకి ఇరువైపులా మాత్రం చెట్లు పెంచారు, మంచి మెయింటెనెన్స్ ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడే ప్లాట్ నెంబరింగ్ స్టోన్స్ అనమాట. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అది కూడా కంప్లీట్ అయిపోయినాయి, రైట్. మనం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్ ఏరియా అనమాట. సో ఇక్కడే యూటిలిటీస్ కోసం ఇచ్చారు స్పేస్. అండ్ మనకి ఇక్కడే అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ కూడా ఇచ్చారు ఇక్కడే. సో నెక్స్ట్ ఇటువైపు చూస్తే ఇది సోషల్ ఇన్ఫ్రా కోసం వదిలేరు ఈ ల్యాండ్ అంతా. సో నెక్స్ట్ అండ్ మనకు వెనకాల కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫార్మర్ చూడొచ్చు, ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ ఇక్కడే చూడొచ్చు సో ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు మొత్తం. సో వెంచర్ చుట్టూ చూడొచ్చు మొత్తం కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు ఇదంతా. సో మీకు ఇందాక ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అని చెప్పాయి కదా, సో అదంతా మీకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అనమాట చూడొచ్చు. సో ఈ వండర్ హోమ్ వెంచర్ ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఫుల్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, ఇందులో కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి 163 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి, అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అండ్ సో ఈ వండర్ హోమ్స్లో ప్లాట్ కొనాలనుకునే కస్టమర్కి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది.
సో ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ ఇవి. ఒకసారి ఈ లొకేషన్ గురించి మీకు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ లొకేషన్లో ప్లాట్ కొంటే ఎలా డిమాండ్ ఉంటుంది, చుట్టుముట్టు ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల వైపు ఉన్న వెంచర్ ఇది. సో ఔటర్ రింగ్ రోడ్ అటువైపు కొంగర్కలాన్ అంటే మీకు తెలుసు, ఇటు కొంగర్కలాన్ కలెక్టరేట్కి వెళ్ళే జంక్షన్ కూడా ఇదే. అదేవిధంగా ఫాక్స్కాన్, సో 200 ఎకరాల్లో 400 కోట్ల పెట్టుబడితో, అదేవిధంగా దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇచ్చే కంపెనీ ఈ సైట్కి జస్ట్ 2 కిలోమీటర్సే. అండ్ ఆ ఫాక్స్కాన్కి ఎదురుగానే కేన్స్ సెమీకాన్ కండక్టర్స్ కంపెనీ. సో అందులో దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా కొంగర్కలాన్లోనే అంటే ఇటు మనము ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్ళే రూట్లోనే మనకు ఇండస్ట్రియల్ పార్క్ కోసం దాదాపు 350 ఎకరాలు గవర్నమెంట్ గతంలో కేటాయించింది. సో ఈ వెంచర్ కంచూప్ మేరలోనే ఆదిబట్ల టీసీఎస్ ఇది భారీ ఐటీ హబ్, సౌత్ హైదరాబాద్లోనే అతిపెద్ద ఐటీ హబ్ ఇదని చెప్పొచ్చు. ఇందులో దాదాపు 50,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఆదిబట్ల టీసీఎస్కు ఎదురుగానే అంటే మధ్యలో ఇండ్లు ఉంటాయి, అటువైపు చూస్తే సో అక్కడ వచ్చేసి టాటా ఏరోస్పేస్ సెజ్ అనమాట. హెలికాప్టర్ మరియు విమానాలకు సంబంధించిన విడిభాగాలు తయారవుతున్నాయి. ఆల్రెడీ అందులో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో దాదాపు ఇందులో వచ్చేసి 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న డెవలప్మెంట్ చూసాం. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు అవతల చూద్దాం. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవతల చూసుకుంటే మనకు ఈ సిటీ అనమాట. సో ఇది దాదాపు 1,200 ఎకరాల్లో ఉంది. సో ఇందులో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారు. ఇందులో అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది. సో హెచ్ఎఫ్సిఎల్ కంపెనీ కూడా ఉంది. ఇది పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈ వెంచర్ చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా ఎంప్లాయ్మెంట్ జోన్గానే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 13లో ఉన్నాం కదా. సో ఎగ్జిట్ నెంబర్ 14కి 12కి మధ్యలో ఉన్నాం. సో ఎగ్జిట్ నెంబర్ 14 వైపు అంటే తుగ్గూడ వైపు చూసుకుంటే అక్కడ మనకు హార్డ్వేర్ పార్క్ ఉంది. సో అందులో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో కూడా చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. తుగ్గూడకి రావిరాలకు మధ్యలో రీసెంట్గా ఉన్న డెవలప్మెంట్ ఏంటంటే లెన్స్ కార్ట్ అనే కంపెనీ, అంటే మనకు అద్దాలు పెట్టుకుంటారు కదా, సో ఆ కంపెనీ అనమాట. సో ఆ లెన్స్ కార్ట్కి సంబంధించిన కంపెనీ రీసెంట్గా ఇక్కడే భూమి పూజ చేసుకుంది. దానికి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు, అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా కంపెనీకి సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు. సో వెనకాల నాకు అనిపిస్తుంది కదా మీకు ఇది, సో టాటా ఇంటర్చేంజ్ అని చెప్పాం కదా స్టార్ట్లోనే. సో అంటే ఇటు నుంచి వెళ్తే మనకు 4th సిటీ వస్తుంది. సో ఈ 4th సిటీ వెళ్తుంటేనే మనకు ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐసిటీకి 200 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలని రీసెంట్గా గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే వెంచర్కు ఎటువైపు చూసినా గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ కంపెనీస్ పరంగా చూసుకుంటే కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు కనెక్టివిటీ చూస్తే ఈజీగా అదే ఔటర్ రింగ్ రోడ్, ఇదే వెంచర్. సో సర్వీస్ రోడ్ కానుకొనే ఉంది కాబట్టి సో కనెక్టివిటీ విషయంలో ఎలాంటి మనకు ఇబ్బంది లేదు. సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో కనెక్టివిటీ అలైన్మెంట్ ఏర్పాటు చేసిందో, సో మనకు ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ వస్తుంది. తుక్కుగూడ స్టేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే మెట్రో స్టేషన్ ఇక్కడే అనమాట. ఈ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల్లోనే రాబోతుంది. నెక్స్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ 15 మినిట్స్. సో ఎటు చూసినా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది. సౌత్ హైదరాబాద్ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే కంపెనీస్ వస్తూనే ఉన్నాయి, గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తూనే ఉంది. సో ఈ విధంగా సౌత్ హైదరాబాద్లో ఇప్పుడు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 రావిలాలో ఉండబోతుందో ఇది రియల్ ఎస్టేట్కు గేమ్ చేంజర్గా మారబోతుందని సో రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ వెంచర్లో కొన్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఇది 100% వాస్తు, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. మీరు ఇవాళ కొని రేపే ఇల్లు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ నవభూమి డెవలపర్స్ వారికి సంబంధించిన వండర్ హోమ్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. Hi everyone, this is Payal Rajput and please subscribe to Real Estate TV.